హాయ్ ఆల్. సో రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో ఎక్కువ చూస్తుంటాము. అది మోస్ట్ కామన్ క్యాన్సర్ మన దేశంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా. కానీ రొమ్ము క్యాన్సర్ అనేది మగవాళ్ళలో కూడా చూడొచ్చు. సో ఈ వీడియోలో తెలుసుకుందాము వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తుపట్టాలి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్, న్యూఢిల్లీ. సో రొమ్ము క్యాన్సర్ అనేది పురుషులు చూసేది చాలా అన్కామన్, మహిళల్లో వచ్చేంత కామన్ గా కాదు. బట్ లక్షణాలు అనేది కనిపిస్తూ ఉంటాయి పురుషుల్లో. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టేజ్ అనేది జనరల్ గా పురుషులు చూసే క్యాన్సర్ అడ్వాన్స్ ఉంటుంది కంపేర్ టు మహిళలు పోలిస్తే. అంటే ఆ లక్షణాలు అనేది అవగాహన లేకపోవడం వల్ల. సో జనరల్ గా స్క్రీనింగ్ ఉంటుంది మహిళల్లో, మ్యామోగ్రఫీ చెప్పి చేపిస్తుంటాము. సో అలాంటి స్క్రీనింగ్ పద్ధతులు లేకపోవడం వల్ల సో వీటి వల్ల ఏమవుతుందంటే లక్షణాలు వచ్చాక కూడా చాలా డిలే అవుతుంది తెలుసుకోవడానికి. వీటి వల్ల ఈ స్టేజ్ అనేది అడ్వాన్స్ ఉండొచ్చు. సో లక్షణాలు ఎలా ఉంటే తెలుసుకుందాము పురుషులలో. సో అది చిన్న గడ్డలా ఏర్పడుతుంది ఛాతీ దగ్గర. ఆల్దో రొమ్ము టిష్యూ అనేది తక్కువగా ఉంటుంది మేల్స్ లో. ఆ గడ్డ అనేది తెలుస్తుంది. ఇనిషియల్ గా నొప్పి అనేది ఉండదు గడ్డ వల్ల. ఇన్ఫెక్షన్ కావచ్చు, గడ్డ బాగా పెరగడం వల్ల అప్పుడు నొప్పి అనేది ఏర్పడవచ్చు. అలాగే చర్మం అనేది ఎర్రగొట్టడం కావచ్చు, ఆరెంజ్ పండులాగా అట్లా ఉండడం కావచ్చు. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ కావాల్సి వస్తుంది. అలాగే నిప్పుల నుంచి డిశ్చార్జ్, జనరల్ గా డిశ్చార్జ్ అనేది ఉండదు. సో ఒక డిశ్చార్జ్ ఉన్నప్పుడు తగ్గకపోవడం కావచ్చు, అలాగే రక్తం అనేది రావడం, దాంతో పాటు నిప్పుల చుట్టూ స్కిన్ అనేది రస్ట్ అవడం కావచ్చు, అల్సర్ అవడం కావచ్చు. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ కావాల్సి వస్తుంది. ఇంకోటి చంకలో కూడా మన గడ్డలు ఏర్పడడం, గడ్డ అనేది మందులు వాడిన తగ్గకపోవడం, అట్లా ఉండడం కొన్ని వారాల వరకు. ఇలా లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కలవాల్సి వస్తుంది. దాంతో పాటు కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. సో వంశంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు సో వాళ్ళకి కొన్ని జీన్స్ అనేది పాజిటివ్ ఉండొచ్చు. వాటిని బిఆర్సీ పాజిటివ్ అంటారు జీన్స్ అని చెప్పి. అలా ఉన్నప్పుడు వీళ్ళకి పురుషులకు కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, రేర్ సిండ్రోమ్స్, క్లైన్ఫెల్డ్ సిండ్రోమ్ అని చెప్పి. అలా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అలా రిస్క్ ఉన్నప్పుడు దాంతో పాటు బరువు తగ్గడం, అంటే ఏం వాళ్ళకి ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ డైటింగ్ చేయకుండా బరువు తగ్గడం, అట్లా ఉన్నప్పుడు వీటిని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. టు కంక్లూడ్, పురుషులలో రొమ్ము క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాము, ఆల్తో అన్కామన్. బట్ మీకు అవగాహన ఉండాలి. ఉన్నప్పుడు అది మనకు తెలుసుకోవచ్చు ఎర్లీ స్టేజ్ లో. దానివల్ల ట్రీట్మెంట్ అనేది ఓన్లీ అలిగినప్పుడు ఆపరేషన్ ఉంటుంది. ఆ తర్వాత టాబ్లెట్స్, జనరల్ గా ఇవి హార్మోన్ పాజిటివ్ ఉంటాయి కామన్ గా చూసేది పురుషుల్లో. సో వాటి కోసం హార్మోన్స్ అనేది టాబ్లెట్స్ అనేది ఉంటుంది అల్లి ఉన్నప్పుడు. అడ్వాన్స్ ఉన్నప్పుడు మిగతా ట్రీట్మెంట్ లైక్ కీమోథెరపీ, రేడియేషన్ కూడా అవసరం పడవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే యూ కెన్ సబ్స్క్రైబ్ ఛానల్, యూ కెన్ ఫాలో. ఎలాంటి డౌట్స్ కమెంట్స్ ఉన్నా యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఆన్లైన్ ఏమైనా కన్సల్టేషన్ అట్లా ఉన్నప్పుడు యూ కెన్ కాల్ దిస్ నెంబర్. థ్యాంక్ యూ.